కర్నూలు జిల్లాలో కురువలపై దాడులను అరికట్టాలని కురువ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి జిల్లాలో కురువలపై దాడులు చేస్తున్నారని బీరప్ప స్వామి దేవాలయం ఆవరణలో కురువ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెగనూరులో కురువ నగేష్ అనే వ్యక్తిని అప్పు ఇవ్వలేదని అతనిపై దాడి చేశారని కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగస్వామి తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుర్వ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో కుర్వలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. గతంలో ఎలాంటి దాడులు లేవు, కానీ ఈ 2 ఏళ్ల పరిపాలనలో కుర్వలపై కోడుమూరు నియోజకవర్గంలోని పొన్నకల్లు గ్రామంలో అక్కడ భయభ్రాంతులతో జీవించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యనే ఒక మైనర్ బాలికను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటే పోలీస్ అధికారులు వారిని పట్టుకొచ్చి లోపల వేసి పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కురువల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాత్రి అనక పగలనక ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అక్కడ దాపురించిపోయింది. కుర్వ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో కుర్వలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. గతంలో ఎలాంటి దాడులు లేవు, కానీ ఈ 2 ఏళ్ల పరిపాలనలో కుర్వలపై కోడుమూరు నియోజకవర్గంలోని పొన్నకల్లు గ్రామంలో అక్కడ భయభ్రాంతులతో జీవించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యనే ఒక మైనర్ బాలికను తీసుకెళ్లి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటే పోలీస్ అధికారులు వారిని పట్టుకొచ్చి లోపల వేసి పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కురువల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు రాత్రి అనక పగలనక ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అక్కడ దాపురించిపోయింది.